తెలుగులో రకరకాల జానర్లో సినిమాలు వస్తుంటాయి. కానీ ఇప్పటిదాకా బైక్ రేస్ మీద పూర్తి నిడివి సినిమా రాలేదనే చెప్పుకోవాలి. శర్వానంద్ చాలా శ్రమపడి ఒక కొత్త జానర్లో సినిమా తీయాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక కొత్త జానర్ని చూస్తున్నటువంటి ఆనందం కలుగుతుంది. విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. స్క్రిప్ట్ కూడా మోడర్న్గా ప్రజెంట్ చేశారు. అన్నిటికన్నా ఆకర్షణీయమైన అంశం ఏంటంటే యాంగ్రీ యంగ్ మెన్గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర్ ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావటం. అంతేకాదు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లు ఒదిగిపోయి తన యొక్క యాక్టింగ్ పెర్ఫార్మెన్స్తో జనాల్ని కట్టిపడేశాడు అంటే ఏమాత్రం సందేహం లేదు. అలాగే శర్వానంద్ ఈ సినిమా కోసం పడ్డ శ్రమ కూడా మనం అభినందించవలసిన విషయం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏ సినిమానైనా నిలబెట్టేది కథ, స్క్రీన్ ప్లే. ఆ ఒక్క విషయంలోనే అక్కడక్కడ చిన్న చిన్న తప్పుడడుగులు డైరెక్టర్ వేశాడేమో అనిపిస్తోంది. బహుశా ఇది ఫస్ట్ సినిమా కదా. ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనేటువంటి కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ తీసినప్పటికీ కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకుని మంచి స్క్రిప్ట్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాన్ఫ్లిక్ట్ పాయింట్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు. కాన్ఫ్లిక్ట్ చాలా సింపుల్గా వెళ్ళటం. ఒక బైకర్ యొక్క ప్రాబ్లమ్స్ అంటే స్పాన్సర్స్తో వచ్చేవి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తర్వాత అతని యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటిని కూడా చాలా టెన్షన్ని క్రియేట్ చేయొచ్చు. రిఫరెన్స్ కోసం కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ తీసుకున్నా కూడా తప్పులేదు. కానీ చాలా లైటర్ వేలో రాసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మనం సెకండ్ హాఫ్ సినిమా చూస్తుంటే చాలా గ్రిప్పింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని కొన్ని ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంటల్ సీన్స్ అన్నీ ఉన్నాయి. దానిలో చిన్న కురవాడు డాక్టర్ రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా అపీలింగ్గా అనిపిస్తుంది. తాతమనుడు సినిమానా అనిపిస్తూ ఉంటుంది మనకి. కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయడంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్గా, సెకండ్ హాఫ్ కొంచెం యాక్టివ్గా ఎందుకు అనిపించింది, ఇలాంటి అంశాలను నేను కొంచెం డిస్కస్ చేస్తూ తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ చేశాను. స్క్రీన్ ప్లే గురించి, కథ గురించి లేదా సినిమా గురించి విశేషాలు తెలుసుకోవాలనుకుంటుంది ఎవరైనా ఉంటే దయచేసి ఆ ఎపిసోడ్ను ఒకసారి చూడండి. మీ అభిప్రాయాన్ని కూడా తర్వాత నాకు తెలియచేయండి.